హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. బంగ్లాదేశ్తో జరగబోయే టీ20 సిరీస్కి ఇద్దరు స్టార్ ప్లేయర్ అయిన రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్లు ఎందుకు ఎంపిక చేయలేదని అయితే కొన్ని కారణాలు అయితే వినిపిస్తున్నాయి. కారణాలు ఏంటి అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ఉంది. ప్రజెంట్ మాత్రమైతే టీమిండియా బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ అయితే ఆడుతుంది. అందులో భాగంగానే తొలి టెస్ట్లో బంగ్లాదేశ్ పైన మన టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0 అయితే లీడ్లో అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సెకండ్ టెస్ట్ ప్రారంభమై ఈ ఆటకి 4వ రోజు వరుస 3 రోజులైతే ఆట మొత్తం అయితే పూర్తిగా వర్షం కారణంగా అయితే రద్దు అవ్వడం జరిగింది. అప్పుడే బీసీసీఐ పైన తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కోవడం జరిగింది. అయితే టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే బంగ్లాదేశ్తోనైతే టీ20 సిరీస్ అయితే ప్రారంభంగానుంది. ఈ టీ20 సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 12 వరకు అయితే జరుగుతుంది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే దీనికి టీ20 సిరీస్కి అయితే బీసీసీఐ 2 రోజుల క్రితమే అయితే జట్టుని అయితే ప్రకటించడం జరిగింది. అయితే జట్టులో వచ్చేసరికి చాలామంది యంగ్ ప్లేయర్లకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. మయాంక్ యాదవ్ కానీ, అదేవిధంగా అభిషేక్ శర్మ కానీ, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్స్ మాత్రమైతే ఛాయిస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంజు సామ్సన్కి అయితే మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళే కాక చాలామంది క్రికెటర్లకు అయితే అవకాశం ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాకపోతే ఒక ఇద్దరు స్టార్ ఆటగాళ్ళకు మాత్రమైతే బీసీసీఐ అయితే మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు. ఆ ప్లేయర్స్ ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్. ప్రజెంట్ రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణించడం జరిగింది. వరుస సెంచరీలతోనే వీళ్ళు దూసుకొని పోతున్నా కానీ వీళ్ళనైతే ఎంపిక చేయలేదు. అసలు ఎందుకు ఎంపిక చేయలేదు అయితే కొన్ని కారణాలు అయితే వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వచ్చినట్లయితే రుతురాజ్ గైక్వాడ్ ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో కానీ, అదేవిధంగా అంతకుముందు జరిగిన చుబాబు టోర్నమెంట్లో కూడా రుతురాజ్ గైక్వాడ్ అయితే చాలా నిలకడగా అయితే రాణించడం జరుగుతుంది. వరుస హాఫ్ సెంచరీలతోనైతే రుతురాజ్ గైక్వాడ్ దూసుకొని పోతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా మన బీసీసీఐ మాత్రం అయితే రుతురాజ్ గైక్వాడ్కి అయితే మరోసారి అయితే మొండి చేయి చూపించిందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ బంగ్లాదేశ్తో జరుగుతున్న బ్యాకప్ ఓపెనర్గా అయినా కానీ, అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ఓపెనర్గానైనా ఎంపిక చేస్తారైతే అందరూ ఊహించారు. ఎందుకంటే ప్రజెంట్ మన రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ మాత్రం అయితే 6 రేంజ్లో ఉండడం జరిగింది. అయినా కూడా బీసీసీఐ అయితే ఎంపిక చేయకపోవడం ఇప్పుడు చాలా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. బీసీసీఐ పైన క్రికెట్ ఫ్యాన్స్ అయితే తీవ్ర స్థాయిలో అయితే మండిపడుతున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న యువ క్రికెటర్లో రుతురాజ్ గైక్వాడ్కున్న టెక్నిక్స్ ఏ ప్లేయర్ దగ్గర అయితే లేవు. అయినా కూడా ఎంపిక చేయడం చాలా దురదృష్టం అని చెప్పుకోవచ్చు. కాకపోతే రుతురాజ్ గైక్వాడ్ ప్రజెంట్ వచ్చేసరికి ఇరాన్ కప్లో ఆడుతున్నాడు. ఇరాన్ కప్లో వచ్చేసరికి రెస్ట్ ఆఫ్ ది టీమిండియా కెప్టెన్గా అయితే రుతురాజ్ గైక్వాడ్ ఉండడంతోనే అతన్ని అయితే ఎంపిక చేయలేనని అయితే ఒక కారణం అయితే వినిపిస్తుంది. మరి తర్వాత జరగబోయే సిరీస్లోనైనా రుతురాజ్ గైక్వాడ్ ఎంపిక చేయాలని అయితే క్రికెట్ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఇషాన్ కిషన్ ఇటీవలే బీసీసీఐతోనైతే ఒక వార్నింగ్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది. అనంతరం బీసీసీఐ మాత్రం ఇషాన్ కిషన్కు దేశవాళీ క్రికెట్ ఆడాలని అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా ఇషాన్ కిషన్ మాత్రం అయితే రీసెంట్గా జరిగిన బుచ్చుబాబు టోర్నమెంట్లో సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో కూడా సెంచరీ కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ ఇషాన్ కిషన్ ఫామ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. అటు ఓపెనింగ్ పొజిషన్లో ఇరాన్ బుచ్చుబాబు టోర్నీలో సెంచరీ చేయడం జరిగింది. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ దిగి అద్భుతంగా రాణించడం జరిగింది. అయినా కూడా ఇషాన్ కిషన్ మాత్రమైతే ఎంపిక చేయలేదని కూడా చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ, వికెట్ కీపర్లో కానీ 2 విభాగాలు అద్భుతంగా రాణిస్తున్నా కానీ అతను మాత్రమైతే ఎంపిక చేయలేదు. అట్లీస్ట్ బ్యాకప్ వికెట్ కీపర్గా అయితే అతనైతే పరిగణనలు కూడా తీసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ వచ్చేసరికి రెస్ట్ ఆఫ్ ది టీమిండియా టీంలో చోటు లభించింది. ప్రజెంట్ ఆ జట్టులో కొనసాగుతున్నాడు కాబట్టే అతను ఎంపిక చేయలేని అయితే ఒక కారణం వినిపిస్తుంది. ఇద్దరు క్రికెటర్లకు కూడా ఇరాన్ కప్లో ఉన్నారు కాబట్టి ఇద్దరిని అయితే ఎంపిక చేయలేకపోతున్నట్లయితే బీసీసీఐ నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. మరి చూద్దాం ఫర్దర్గా జరగబోయే సిరీస్లోనైనా వీళ్ళిద్దరికి చోటు లభిస్తుందా లేదా అని అయితే చూద్దాం. అదేవిధంగా బంగ్లాదేశ్తో జరగబోయే టీ20 సిరీస్లో మా టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఆ టీ20 సిరీస్లో మా టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అన్నది అయితే రాబోయే వీడియోలలో అయితే వస్తున్నాయి. ఆ వీడియోలు కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.